భక్తి న్యూస్ చార్మినార్ దగ్గర స్వచ్ఛ హైదరాబాద్ ను నిర్వహించారు। ఈ కార్యక్రమంలో సిపి మహేందర్ రెడ్డి, డీసీపీ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్ సోమేష్ కుమార్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలు పాల్గొన్నారు। నగరవాసులంతా స్వచ్ఛందంగా స్వచ్ఛ హైదరాబాద్ లో భాగస్వాములు కావాలని అన్నారు సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ। అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చినప్పుడే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందంటున్న డీసీపీతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్। పాత బస్తీ చార్మినార్లో స్వచ్ఛ హైదరాబాద్ నిర్వహిస్తున్నారు। డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇవాళ ఈ స్వచ్ఛ హైదరాబాద్ను ఏర్పాటు చేయడం జరిగింది। సుమారు 2000 మంది ఈ స్వచ్ఛ హైదరాబాద్లో పాల్గొంటున్నారు। సౌత్ జోన్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సిబ్బందితో పాటు ఇటు మైత్రి సంఘాలు కూడా పాల్గొంటున్నారు। ప్రస్తుతం మనం చూస్తున్నాం చార్మినార్ ఎదురుగా ఉన్న ఫుట్పాత్కి సంబంధించిన ఫుట్పాత్కి ప్రస్తుతం డీసీపీ ఆయన సిబ్బంది కలర్స్ చేస్తున్నారు। స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది। ప్రస్తుతం దీనికి సంబంధించి ఒకసారి డీసీపీతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం। సార్, ఈరోజు చేపడుతున్న స్వచ్ఛ హైదరాబాద్కు సంబంధించి ప్రధానంగా సౌత్ జోన్ పరిధిలో ఎలా సాగుతుంది, ఏ విధంగా ఇది ఎఫెక్ట్ ప్రజలకు కనబడబోతుంది అనేది మీరు? యాక్చువల్గా ఈ సౌత్ జోన్లో పాత బస్తీలో 168 బ్లాకుల కింద ఇవ్వడం జరిగింది। ప్రతి ఒక్కరు మెంటర్స్తో పాటు ఇమ్మినెంట్ రెస్పాన్స్ ఉంది। ఎందుకంటే ఇక్కడ చాలా ఇరుకైన గల్లీలు ఈ బస్తీలు ఉండటంతో చాలా డెబ్రీస్ ఉంది, గార్బేజ్ కూడా చెత్త కూడా చాలా పడేసి చాలా కాలం నుంచి కూడా ఉంది। పబ్లిక్కే తన ఏరియాని శుభ్రం చేసుకోవాలనే ఒక భావన కలిగించడంలో ఇటు జిహెచ్ఎంసీ కానీ ఇటు గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ మేము కానీ కొంతవరకు సఫలీకృతమయ్యామని చెప్పొచ్చు। ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ మేరా హైదరాబాద్ మహాన్ అనే నినాదంతో చాలా ముందుకు వచ్చారు। గార్బేజీ వాళ్ళకి చెప్తున్నాము। నైట్ కూడా సెక్టర్ ఎస్ఐలు అందరూ కూడా కాలనీస్లో, బస్తీ కాలనీస్లో ఎలా వాళ్ళు మంచిగా పెట్టుకోవాలి, భవిష్యత్తులో 2 డస్ట్బిన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇంటికి అని చెప్పడం జరుగుతుంది। సో ఇప్పటి వరకు అయితే చాలా టన్స్ ఆఫ్ డెబ్రీస్ని లిఫ్ట్ చేయడం జరిగింది। ఇది కంటిన్యూస్ ప్రాసెస్, రేపటికల్లా చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి। ఇది ఈ యొక్క కార్యక్రమం కంటిన్యూ అవుతూ పాత బస్తీని ఒక చాలా నీట్గా పెట్టే విధంగా ఉంచడంలో పోలీసు ప్రధాన పాత్ర వహిస్తుందని మేము తప్పనిసరిగా చెప్పగలుగుతాం। వెస్ట్ జోన్లో ఉన్నప్పుడు కార్డన్ సెర్చ్, సౌత్ జోన్కి వచ్చినప్పుడు ప్రైవేట్ ఫైనాన్షియల్ కానీ చైల్డ్ లేబర్ని కాపాడడంలో కానీ మీరు కీలక పాత్ర పోషించారు। ఇప్పుడు స్వచ్ఛ హైదరాబాద్, ఈ స్వచ్ఛ హైదరాబాద్ పాత బస్తీలో మీ జోన్ పరిధిలో ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుందని మీరు అనుకుంటారు? చాలా చేయాల్సింది ఉంది। ఎందుకంటే చాలా ఇరుకైన దాంట్లో చాలా ఎక్కువగా చాలా దుర్భర పరిస్థితులు కనపడుతున్నాయి। ఇటు గవర్నమెంట్ అఫీషియల్స్ కంటిన్యూస్గా ఇది ఒక సమరం లాగా చేస్తే తప్ప దీన్ని ఒక కొలికి తీసుకురాలేము। బై ద సేమ్ టైం పార్టిసిపేషన్ ఆఫ్ ది పబ్లిక్ కూడా చాలా ఇంపార్టెంట్। బస్తీల్లో వాళ్ళ యొక్క సహకారంతో కమ్యూనిటీ పోలీసింగ్ ఇప్పటికే చాలా పోలీస్ మీద విపరీతమైన నమ్మకం ఏర్పడింది। వాళ్ళకి ఏదైనా చేసినా మంచి చేస్తారు, అంతా ఆలకిస్తున్నారనే ఒక భరోసా పోలీస్ మీద ఏర్పడింది। దీన్ని మేము వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఇంకా ఈ యొక్క క్లీన్నెస్ ఈ స్వచ్ఛ హైదరాబాద్ చేయడంలో చాలా ప్రముఖంగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని మేము భావిస్తున్నాం। ఒక పక్కన అరాచక శక్తులు, అన్సోషల్ ఎలిమెంట్స్ని కంట్రోల్ చేస్తూనే మంచి వాళ్ళని మాత్రం చాలా సెక్యూర్, సేఫ్ మేనర్లో పెట్టడంతో పాటు ఈ స్వచ్ఛ హైదరాబాద్లో పాత బస్తీలో ప్రధాన భూమిక పోలీస్ నిర్వహిస్తుంది అనడంలో ఏమాత్రం డోకా లేదు। ఆ దిశగా మేము కృషి చేస్తాం। పాత బస్తీలో స్వచ్ఛ హైదరాబాద్కు సంబంధించి ఇవాళ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని 168 సెక్టార్లుగా విభజించారు। ఇందులో 2000 మంది పాల్గొంటున్నారు। ఇటు పోలీసులతో పాటు మైత్రి సంఘాలు, అలాగే స్వచ్ఛందంగా తరలి వచ్చిన యువకులు కూడా ప్రస్తుతం పాల్గొంటున్న పరిస్థితి కూడా ఉంది। పూర్తిగా విజయవంతం అవుతుందనేది డీసీపీ సత్యనారాయణ చెప్తున్నారు। అలాగే ఈ స్వచ్ఛ హైదరాబాద్లో పాల్గొనేందుకు యువకులు కూడా స్వచ్ఛందంగా తరలి రావాలి, ప్రజలు భాగస్వాములు అయినప్పుడే స్వచ్ఛ హైదరాబాద్ విజయవంతం అవుతుందనేది డీసీపీ సత్యనారాయణ చెప్తున్నారు। కెమెరామెన్ విషపాల్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్।